గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి నా యూట్యూబ్ని. ఈరోజు హైదరాబాదులో ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, బెనిఫిటా కాదా అని ఒకటి ఆలోచించాలి. హైదరాబాద్ ఒకప్పుడు మనకు చార్మినార్ ఒకటే తెలుసు, 50-60 సంవత్సరాల క్రితం. తర్వాత అబిడ్స్, కోటి ఇలా డెవలప్ అవుతూ ఎస్ఆర్ నగర్, అమీర్పేట, కూకట్పల్లి, తర్వాత జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, తర్వాత హైటెక్ సిటీ, మాదాపూర్, నానక్రామ్ కూడా, దాని తర్వాత మనకు కోకాపేట 100 కోట్ల ఎకరా. 100 కోట్ల ఎకరా కోకాపేట ఉందంటే దిట్స్ హైదరాబాద్ సెంటర్ అని అర్థం. కానీ 150 కోట్ల ఎకరాకి రెడీగా ఉన్నారు అమ్మడానికి ఒక అతను, నానక్రామ్ కూడా. కరెక్ట్గా సెంటర్లో నానక్రామ్ గూడలో ఐఎస్పి రోడ్లో 150 కోట్లు ఒక ఎకరం. కోకాపేటని, నియోపోలిస్ని దాటిపోయింది. సో దీనికంతా కారణం ఏంటంటే పెరుగుతున్న జనాభా, ఫెసిలిటీస్ హైదరాబాదులో ఉన్నది. ఒకప్పుడు మనకు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ డెవలప్ చేశారు, అది రాజశేఖర్ రెడ్డి ఓఆర్ఆర్ డెవలప్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆర్ఆర్ఆర్ డెవలప్ చేస్తున్నారు. సో ఒక్కొక్కరు నేమ్ కోసం కానీ, వాళ్ళకి పట్టణ అభివృద్ధి కోసం కానీ, సిటీ డెవలప్మెంట్ వాళ్ళ నేమ్ రావాలని పార్టీ కోసము, లేదా జనాల కోసము, మన కోసము డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ డెవలప్మెంట్స్ అబ్నార్మల్గా పోతూ ఉంటుంది, ఎక్కడ ఆగదు. ఎవరు చెప్పినా ఆగదు, ఎవరు కొన్నా కొనకపోయినా పెరుగుతూనే ఉంటుంది. ఎందువల్లంటే స్కేర్సిటీ ఆఫ్ ద ల్యాండ్. అందువల్ల బై ఏ ప్లాట్ నియర్ ఆర్ఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్డు నేమ్ సెంట్రల్కి వచ్చినా, బట్ క్రెడిట్ గోస్ టు ది మన హైదరాబాద్. మన రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా దీన్ని డెవలప్ చేయాలని చాలా ట్రై చేశారు. సో కిషన్ రెడ్డి నార్మల్గా వదలరు. రీజనల్ రింగ్ రోడ్ ఉంది కదా, దాని పక్కనే రీజనల్ రింగ్ రైల్ రోడ్ కూడా వేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందువల్లంటే అది 350 కిలోమీటర్స్ కాబట్టి స్టార్ట్ అయితే, ఒక ట్రైన్ స్టార్ట్ అయితే జస్ట్ రౌండ్ తిరిగి వచ్చేస్తుంది సర్కిల్గా. సో ఇంటర్ కనెక్షన్, ఇంటర్ జంక్షన్స్ ఎక్కడెక్కడ ఉంటుంది. సో ఏ ఏరియాలో ఎక్కడ ట్రాక్ ఉంటుందో ఆ ట్రాక్లు, ఆ స్టేషన్ల దగ్గర టౌన్షిప్లు చేసేదానికి కూడా రెడీ ఉన్నాయి. సో RRR ఈజ్ నాట్ ఎ జోక్. ఈ 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ RRR అనేది గ్యారెంటీ. ఎందుకంటే నార్త్ ఆల్రెడీ ఇనిషియేటెడ్, సౌత్ వీఆర్ గోయింగ్ టు ఇనిషియేట్ నా. సో ఎట్ దిస్ జంక్షన్ యూ హ్యావ్ టు బై నియర్ బై RRR. అది ఎక్కడంటే రాయకల్ ఏరియాలో హైవేకి పక్కన మనకు మంచి వెంచర్ ఉంది, 14,000 గజం ఉంటుంది, బ్యూటిఫుల్గా యూ కెన్ బై. తర్వాత దానికి పక్కనే మనకు భీమారం దగ్గర ఫామ్ ప్లాట్ ఉంటుంది, 6,500 పర్ స్క్వేర్ యార్డ్. అక్కడ కానీ కొన్నాము అంటే మనకు డెఫినెట్గా డబల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది. అదే సంగం దగ్గర జేపీ దర్గాకు తర్వాత మనకు బ్యూటిఫుల్గా డిటిసిపి లేఅవుట్ రెడీగా ఉంది. హౌస్ కన్స్ట్రక్షన్ కొరకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో దిస్ 3 ఈజ్ ఫెంటాస్టిక్ నియర్ బై ఆర్ఆర్ఆర్. తర్వాత మహేశ్వరం దగ్గర ఉంది HMDA, దట్ ఆల్సో యూ కెన్ బై. చేవేళ దగ్గర ఉంది కనార్పూర్లో, అది 10,000 రూపీస్ స్క్వేర్ యార్డ్ అయినా కూడా ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఫెంటాస్టిక్ రిసార్ట్. రుద్రారం దగ్గర గీతం యూనివర్సిటీ దగ్గర HMDA ఉంది, IIT కంది దగ్గర 2 HMDAలు ఉన్నాయి. సో మీరు కొనాలనుకుంటే, ఈ బడ్జెట్లో సరిపోవాలనుకుంటే యూ కెన్ బై నియర్ బై RRR ఆర్ ORR బేస్డ్. ఇది కాకుండా మనకు లో బడ్జెట్, దూరం వెళ్ళి తక్కువ డబ్బుతో ఎక్కువ స్థలం, తక్కువతో ఎక్కువ స్థలం కొనాలనుకుంటే కూడా యూ కెన్ బై నారాయణకి. మీకు తెలుసు ఒకప్పుడు హైదరాబాద్లో ఎంత రేటు ఉండేది, ఇప్పుడు ఎంత రేటు ఉంది, ఎందుకు ఇంత రేటు? అందరూ సంపాదించి లక్షాధికారులు, కోటీశ్వరులు కావట్లే.
ప్రాపర్టీ కొన్నవాడే కోటీశ్వరుడు అవుతాడు. ప్రాపర్టీ వాడి పేరు మీద ఉంటేనే కోటీశ్వరుడు అవుతాడు. ఎంత కష్టపడినా, ఎంత జీతం వచ్చినా, ఎంత బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో వచ్చేది దానికి సరిపోతుంది. కావాల్సి ఉంటే ఇంకొక 1,00,000 1,00,000 మిగులుతుంది. కానీ ప్రాపర్టీ అలా కాదు. డబుల్ 3 folds 4 folds 5 folds. 536 రూపాయలు ఉన్న గజం ఈరోజు 2 లక్షల గజం. 1800 గజం హైటెక్ సిటీలో ఉన్నది 4 లక్షల గజం. మీకు చెప్పాను కదా, ఐఎస్బి రోడ్డు దగ్గర 150 కోట్లకు 1 ఎకరా మాత్రం ఉంది. ఒక అతంది 1 ఎకరా 150 కోట్లు. డైరెక్ట్ పార్టీ నాకు 150 కోట్లకైతే అమ్ముతాడు, లేకపోతే అమ్మడం. ఎందుకంటే పెరిగేది అది ఒకటే. సో అందువల్ల మీరు జాబ్ చేసినా దానికి సరిపోతుంది, బిజినెస్ చేసినా దానికి సరిపోయి ఇంకొంచెం ఉంటుంది. కానీ ప్రాపర్టీ కొంటే అలా కాదు. జస్ట్ మీరు ప్రాపర్టీ డాక్యుమెంట్ తీసుకొని ఆ డాక్యుమెంట్ బ్యూరోలో పెట్టి తాళం వేసి 5 సంవత్సరాల తర్వాత డాక్యుమెంట్ తీస్తే 5 folds 5 times 5x. దట్ ఈస్ అ ప్రాపర్టీ నేచర్. రియల్ ఎస్టేట్లో ఎవరైనా సరే డబ్బు కావాలనుకుంటే వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉండాలి, ప్లాట్ ఉండాలి, బిల్డింగ్ ఉండాలి. బిల్డింగ్ ఉంటే మనకు ఇండిపెండెంట్ హౌస్ ఉంటే ల్యాండ్ కాస్ట్ అప్రిషియేషన్ అవుతుంది, బిల్డింగ్ కాస్ట్ డిప్రిషియేషన్ అవుతుంది. నో ఇష్యూ. అపార్ట్మెంట్ ఉంటే యూడిఎస్ ఉంటుంది, ల్యాండ్ కాస్ట్ అప్రిషియేషన్ ఉంటుంది. అపార్ట్మెంట్ కాస్ట్ డిప్రిషియేషన్ నెగ్లిజిబుల్. 0 అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆఫ్టర్ 10 years or 15 years. Whereas land UDS dictates the price of the apartment. సో అందువల్ల మీరు ఓపెన్ ప్లాట్ అయితే ఇట్ ఈస్ అ ఫ్రీ. You buy at low cost and more area and get the double one. Right? Thank you very much. చూస్తూ ఉండండి నా యూట్యూబ్.